यासे रुद्राश्मा तनोरा गौर मुरारी सुराचितलिंगं निर्मलभासितशोभितलिंगं जन्मचतुर्थविनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं देवमुनिप्रवराचितलिंगं कामदहनकरुणाकरलिंगं रावणदर्पविनाशकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं सर्वसुगन्धसुलेपितलिंगं बुद्धिविवर्धनकारणलिंगं सिद्धसुरासुरवन्दितलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं कनकमहामणिभूषितलिंगं बलिपतिवेष्टितशोभितलिंगं दक्षसुयज्ञविनाशनलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं कुङ्कुमचन्दनलेपितलिंगं पङ्कजहारसुशोभितलिंगं सञ्चितपापविनाशनलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं देवगणार्चितसेवितलिंगं भावैभक्तिविरेवचलिंगं दिनकरकोटिप्रभाकरलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं अष्टदलोपरिवेष्टितलिंगं सर्वसमुद्भवकारणलिंगं अष्टदरिद्रविनाशि सदा शिवलिंगं देवगणार्चितसेवितलिंगं भावैभक्तमात्मकलिंगं तत्प्रणमामि सदा शिवलिंगं लिंगाशनपदपुण्यं यपटे शिवसंयोगं शिवलोकमाप्नोति त्रिग्रन्थत्रियायुधं त्रिजन्मपापसंहारं एकम् अचिन्तयकमलैश्वय्य तापूजां करिष्यामि एकबिल्वं शिवार्पणं दर्शनपुण्यं स्पर्शानं पापनाशनं अघोरपापसंहारं एकबिल्वं शिवार्पणं ॐ गुरुसदीमहि धियो यो न प्रचोदयात् प्राणपणे स्वाहा आहारपक्षभोजं च रम्भापुण्य ब्राह्मणोपहारदीय एकजमानस्य सह कुटुम्बस्य पुरुषोद्वाजं प्रवीणामदेकस्य लावण्यनामदेकस्य लौकिकनामदेकस्य मोक्षितनामदेकस्य महेशनामदेकस्य सह
मलग नामधेयस्य राजपल्लु नामधेयस्य राजू नामधेयस्य भाग्या नामधेयस्य मलग नामधेयस्य लक्ष्मण नामधेयस्य राजेश्वर नामधेयस्य लावण्य नामधेयस्य मनीष नामधेयस्य युगेंद्र नामधेयस्य कमंडलगोत्रोद्भवस्य नामधेयस्य योगेश नामधेयस्य दिनाकर नामधेयस्य दीपा नामधेयस्य చేసినటువంటి ప్రాంతం వర్షేంద్రనాథ్ గోరఖ్నాథ్ చట్పట్నాథ్ అడవంగనాథ్ కాళీపానాథ్ రేవణీనాథ్ భర్తరీనాథ్ జలంధర్నాథ్ 9 మంది నవనాథులు స్వహత్వంతో పడినటువంటి శివలింగమే ఈ లింగం. ఒకసారి స్వామికి దండం పెట్టుకుంటే 3 నెలలు తపస్సు చేసినటువంటి ఫలితం కలుగుతుంది. లైట్లన్నీ బంద్ చేస్తే రాత్రైంది పగలైంది చీకటైంది ఏమీ ఏర్పడదు. లోపల సెల్ ఫోన్ టవర్ తో కూడా సంబంధం లేనటువంటి తపస్సు చేసుకునే ప్రాంతం. పెట్టుకుంటే 3 నెలలు తపస్సు చేసే ఫలితం కలుగుతుంది. వెనకాల ఉన్నటువంటిది అన్నపూర్ణాదేవి. కాశీలో ఏ విధంగా అయితే అమ్మవారి యొక్క విగ్రహం ఉంటుందో ఇక్కడ కూడా ఆ విధంగానే ఉంటుంది. అమ్మవారికి దండం పెట్టుకుంటే అన్నానికి లోటు ఉండదని ప్రాశస్తాము. ప్రతి సోమవారం కూడా సిద్ధులగుట్ట లోపల 10 గంటల 15 నిమిషాల వరకు కూడా అభిషేకాలు, దాని తర్వాత అలంకరణ, మహాహారతి ఉంటుంది. 10 గంటల 30 నిమిషాలకు 12 గంటలకు పల్లకీ సేవ ఉంటుంది. మీరంతా కూడా బయట పల్లకీ సేవలో పాల్గొనండి. 12:30కు నైవేద్యం లోపలికి రాగానే వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఉంటుంది, భోజనం ఉంటుంది. మీరు కూడా భోజనం చేసి వెళ్ళండి. హారతి అయిన తర్వాత सिद्धेश्वर भगवान के माता अन्नपूर्णेश्वरी माता के ओम नमः शिवाय. मृत्युंजय रुद्राय नीलकंठाय शांभवे अमृतेशाय शर्वाय महादेवाय ते नमो नमः. रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः. सर्वेश्वराज्ञया प्रवर्तमान सत्य ब्राह्मणः द्वितीय पदादेश रागलशालिवशके कृचित चाच विश्वात्मकं समदृश आ परिवार समेत सीता रामचंद्र देवता पूजनं च करिष्ये. ीनामुपमस्रवस्रवं ज्येष्ठराज्यं ब्रह्मणां ब्रह्मणस्पताम् आनश्रुम्हन्नवदिभिस्सीदसादनं श्रीमन्महागणाधिपतये नमः. पञ्चाननमुगद्भूतानां पञ्चाक्षराम्नापमान् पञ्चसूत्राब्धे वन्दे पञ्चाचार्यान् जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. ఆర్మూరు పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. శ్రావణ మాసం పరంగా కూడా 10-15 నిమిషాలకు మహాహారతి కార్యక్రమం అనేది ప్రారంభించబడింది. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ యొక్క మహాహారతి కార్యక్రమంలో వినియోగిస్తూ ప్రతి సోమవారం కూడా 10-15 నిమిషాలకు మహాహారతి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మహాహారతి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నా. అట్లాగే రేపటి రోజు అంటే మంగళవారం నాడు హరితారిక వ్రతము అనేటువంటి వ్రతాన్ని ఆచరించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వారంలో అయితే మంగళవారం వస్తుంది, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. కాబట్టి హరితారిక వ్రతము నోము అనేటువంటి వారు ఎవరైనా లేనటువంటి వాళ్ళు ఉన్నా కూడా కొత్తగా పట్టుకొని కూడా ఆచరించవచ్చు. బ్రాహ్మణులకు, వైశ్యులకు, క్షత్రియులకు మాత్రమే కాదు, ప్రతి ఇంటా కూడా భర్త శుభంగా ఉండాలనేటువంటి నిర్వహించేటువంటి నోమే ఈ హరితారిక వ్రతం. అందరూ కూడా ఆచరించవచ్చు. మరి ఈ సంవత్సరంలో కూడా వినాయక చవితి 27వ తేదీ బుధవారం నాడు ప్రారంభమవుతుంది. బుధవారం నాడు వినాయక చవితి అనేటువంటిది చాలా శ్రేష్టం, గణపతికి ఇష్టమైనటువంటి రోజు. దానితో పాటుగా కూడా చాలామంది ఈ సంవత్సర కాలంలో అందరూ కూడా
వినాయకుడు ఎప్పుడు నిమజ్జనం చేసుకోవాలి అని సందిగ్ధంలో ఉన్నారు. ఈ 27వ తారీఖు నుంచి పడితే కరెక్ట్గా 6వ తారీఖు వరకు కూడా 11 రోజులు అవుతుంటాయి. కాబట్టి పిల్లలు పెద్దలు మనమంతా కూడా హిందూ సాంప్రదాయమైనటువంటి సనాతన ధర్మంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా 6వ తారీఖు నాడే గణపతి యొక్క ఉద్వాసన చేసి 7వ తారీఖు ఉదయం 9 గంటల వరకల్లా కూడా గణపతి నిమజ్జనం చేసుకునేట్టు చూడండి. సాధ్యమైనంత మటుకు భగవంతుడు అక్కడ ఉన్నాడు అనే భావంతో మండపంలో ఉండేటువంటి విధంగానే యువకులు మిగతా వాళ్ళంతా కూడా గణపతి ఆరాధన చేయవలసిందిగా మా యొక్క ప్రత్యేకమైన విజ్ఞప్తి. అంతేకాకుండా నాడు నాడు కాలం పెరుగుతుంది, ధర్మం పట్ల విరక్తి పుట్టి జనులంతా కూడా దూరం అయిపోయే అవకాశం వస్తుంది. కాబట్టి తాగుతూ ఎగురుతూ చిందులు అవన్నీ వేయకుండా చక్కగా భగవంతుని పక్షంలో ఉండి ఈ యొక్క నవరాత్రులు 11 రోజులు ఆర్మూర్లో ఈ యొక్క గణేష శోభయాత్ర ఉంటుంది. కాబట్టి గ్రహణ కాలం అనేటువంటిది 7వ తారీఖు నాడు ఉంది. కాబట్టి మీరంతా కూడా ఈ 11వ రోజు నాడే గణపతిని ఉద్యాపన చేసి చక్కగా గణపతిని ఉద్యాపన చేసి ఆ యొక్క 7వ తారీఖు రోజు ఉదయం 9 గంటల వరకల్లా వేయండి. లేకపోతే గ్రహణ వేద ప్రారంభమవుతుంది. 11 రోజులు గణపతి యొక్క పూజలు చేసింది కూడా నిష్ప్రయోజనమవుతుంది. అందరూ కూడా గ్రహించాలని కోరుతూ నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు శుభం భవతు. దర్శయామి. ఏమయ్యా పోలా నెంబర్
दिग्भागे कृष्णा गोदावरीर्मता पूजनं च महं करिष्ये संकल्पं करोमि इति संकल्प्य अंदरं च पूजनं करिष्ये मनस्फूर्तिर्धनं यस्मत् पार्वती नमः ओम सत्यो जातं प्रपद्यामि सत्यो जाताय वै नमो नमः भवे भवे नाति भवे भवत्समां भवद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो फंड्रा
ఇక్కడ హారతి అవుతుంది. ఓం నమః శివాయ మంగళం నా మంగళం ప్రకార మంగళం నాద భేద రహిత దేవ దేవ మంగళం నాద భేద రహిత దేవ దేవ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం ఓం నమః శివాయ మంగళేశ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం ఓం నమః శివాయ మంగళం శ్రీ మంగళం శ్రీకార మంగళం సిద్ధి బుద్ధి బుద్ధి రూపాత్మ మంగళం సిద్ధి బుద్ధి బుద్ధి రూపాత్మ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం ఓం నమః శివాయ మంగళం యా మంగళం యకార మంగళం యదా తత్వ పరిజ్ఞాన విపరీతం నమామి కర్పూరం కర్పూర గౌర మహామంగళార్తి నిరాజనం కరిషే బులో నవనాథ సిద్ధి బులో పవన సుత హనుమాన కీ తిరుమలవాడ వెంకటరమణ గోవింద ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర సుదూర ప్రాంతాల నుండి ఈ నవనాథ సిద్ధేశ్వర స్వామి దర్శనానికి చేసిన భక్త సముదాయం అందరికీ కూడా కమిటీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. ప్రతి సోమవారం దేవాలయం లోపల ఉదయం అభిషేకాలను మొదలుకొని మధ్యాహ్నము పెద్ద ఎత్తున స్వామివారి పల్లకి ఉంటుంది. పల్లకి అనంతరము వచ్చిన భక్తులందరూ కూడా ఈ ముందర ఉన్నటువంటి షెడ్ లోపల అన్నప్రసాదం అందజేయబడుతుంది. కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరైనా అన్నప్రసాదాన్ని కనుక డొనేషన్ ఇవ్వదలుచుకుంటే అక్కడ మా వాలంటీర్ ఉంటుంది. ఒక్కరోజు అన్నదానానికి 11,000 రూపాయలు అవుతుంది. ఒకవేళ ఒక్కరోజు అన్నదానానికి ఇవ్వలేని వారు వస్తు రూపాయన కానీ ధన రూపాయన కానీ అక్కడ ఉండీలు ఉన్నాయి, ప్లస్ మా వాలంటీర్ ఉంది, అక్కడ ఇచ్చి సహకరించి ఆ నవనాథ సిద్ధేశ్వరుని కృపకు పాత్ర కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఘాట్ రోడ్ లోపల నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క పునర్నిర్మాణ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మీద గుట్ట మీద గోశాల కూడా పునర్నిర్మాణం కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఎవరైనా భక్తులు అట్టి కార్యక్రమానికి దిగడానికి తెలుసుకుంటే కూడా అక్కడ QR కోడ్స్ ఉన్నాయి. మా మేనేజర్ ఉన్నారు, వారి దగ్గర ఇచ్చి రసీదు పొందాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సిద్ధలగుట్ట పైన ప్లాస్టిక్ ఇస్తార్లను నిషేధించడం జరిగింది. భక్తుల ఆరోగ్యరీత్యా నిషేధించడం కాబట్టి మేము ఇచ్చిన స్టీల్ ప్లేట్లోనే భోంచేసి మరి శుభ్రంగా తిరిగి ఆ ప్లేట్ను మరి కడిగి పెట్టి వెళ్ళాల్సిందిగా మరోసారి అందరూ కూడా దయచేసి వరుస క్రమంలో లైన్లో వచ్చి భోజనం చేసి వెళ్ళాల్సిందిగా 3 గంటల వరకు కూడా భోజనం పెట్టడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ దయచేసి సమయంలో లైన్లో వచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ప్రతి రోజు వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నటువంటి కూడా ఒకసారి చప్పరిస్తూ మరియు ప్రతి ఒక్కరు కూడా మరొకసారి సీతారామచంద్ర భగవాన్ కి మాతా అన్నపూర్ణేశ్వరి మాతా की ओम नमः शिवाय। अन्नदाता 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 ओम नमः Om
Shiva.